హై ఎడ్యుకేషన్ ఉండాలా ఉండాలి. 50,000 రావాలంటే సంపాదించాలంటే పెద్ద చదువు ఉండాలి. నిజమా కాదు? అమ్మ మాట్లాడదు సార్. 50,000 డబ్బులు రావాలంటే పెద్ద చదువు చదువుకోవాలి. నిజమా కాదు? లేదు 50,000 రావాలన్న చదువు లేదు, కానీ ఎండావాన కట్టుకొని చెమట రక్తాన్ని చెమటగా మార్చి కష్టం చేయాలి. నిజాలు మన 50,000 కష్టం ఏమైనా ఉందా? నీకు ఏమైనా డిగ్రీలు పట్టాలి అడిగినామా? ఇంత లక్షలు పెట్టుబడి పెడితే 50,000 మిగులుతాయి అన్ని బాగుందా? మరి ఏమైనా పెట్టుబడి పెట్టమన్నామా? జస్ట్ చిన్నది ఇదిగో ఏమైనా తలకాయలు ఉంటే అది తీసి పక్కన పెట్టి ఇద్దరు పట్టుకోవచ్చు. వాళ్ళు వినకుండా చూసి ప్రశాంతంగా మాకే జాలి కలుగుతారు. అరే టీం రాకపోయినా మీరు చూసుకుంటున్నారు, టీం రాకపోయినా వచ్చి చూస్తున్నారు. దేవుడు ఇట్లాంటి వాళ్ళకి ఒకరినైనా పంపాలని మనసులో ప్రార్థించుకుంటాం. ఇట్లాంటి వాళ్ళకి ఒకరైనా రావాలి, ఎవరైనా రావాలని చెప్పి అమ్మ ఎవరు వచ్చినా నేనే అడుగుతారు తెలుసా చాలా మంది. సో రాగానే అడుగుతారు, కొంతమంది ఇలా రావాలి. సో ఇక్కడ జనాల మీద కాబట్టి మనం కొంచెం కంపెనీ మాత్రం చాలా గొప్పది. మంచి క్లారిటీ తీసుకొని కంపెనీ సైడ్ అయితే క్లారిటీగా ఉంది, డిజైన్ చాలా గొప్పగా ఉంది, 50 దేశాలకు వెళ్ళబోతుంది. కాబట్టి మనం ఏం చేయాలో మన తక్షణ కర్తవ్యం మీద మనమే డిసైడ్ చేయాలి. ఏం కావాలో నేర్చుకోవాలి. మీ అక్కడ చెప్పింది, ఆమె చెప్పింది అని వస్తే మాత్రం కొలాప్స్. ఇప్పుడు కూడా ఫస్ట్ చెప్పింది తీసుకొచ్చింది, కానీ ఈ రోజు కూడా ఆమె చెప్పినాకనే వచ్చింది, ఆమె తీసుకోకపోతేనే నేను వస్తా అనుకుంటే మాత్రం మళ్ళీ తప్పులో కాదు. సో ఎందుకంటే అప్లైన్ కోసము డౌన్ లైన్ కోసం కూడా, ఎందుకంటే అప్లైన్ పైన ఉంటాడు, నువ్వు కావాలి తాత ఎవరైనా పట్టుకోవాలి నువ్వు పెడతావు. నిజమా కాదు? సో నిన్నే పట్టుకోవాలని రూల్ లేదా? నువ్వు ఆకలి ఉంటే చేయి పట్టుకో, చూపిస్తే వాళ్ళు తీసుకుంటారు, నువ్వు వద్దంటే వాళ్ళు వదులుకోరు. నీ డౌన్ లైన్ నేను వదిలి వెళ్ళిపోవచ్చు. నిజమా కాదు? నువ్వు తీసుకొచ్చిన ఉంటారో తెలియదు మనకి. సో వాళ్ళు ఉన్నా లేకపోయినా, వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా, నీకంటూ ఒక రెస్పాన్స్ ఉంటే మాత్రం దేవుడు ఎవరో ఒకటి మన కోసం లేదని సో అట్లా నిలబడాలి. ఎందుకంటే ఆరోగ్యం డబ్బు పక్కా ఉంది, మనం ఏం కాంప్లిమెంట్ ఇవన్నీ తీసుకోవాల్సింది లేదు, కానీ మనకు కావాలనే రెస్పాన్స్ ఉంటే మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుబడి లేదు కాబట్టి ఫ్రీ ఐడి తీసుకోవచ్చు. ఇంకొకటి డిస్కౌంట్ వస్తుంది, రేట్ ఎక్కువని కొంచెం భయం అయింది. నిజమా కాదు? ఎగ్జాంపుల్ చెప్పండి, 100 రూపాయలు తీసుకొని షాప్ కట్టే మీరే చెప్పాలి. 100 రూపాయలు తీసుకొని స్టోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ఏదో ఒకటి కొనుక్కున్నప్పుడు వాళ్ళు 80 రూపాయలు అని చెప్పారు, తెచ్చుకుంటామా లేదా? ఎందుకంటే 100 ఉంది మన దగ్గర, 80 అని తెచ్చింది. అదే 120, 130, 150 అని చెప్తే ఏం చేస్తాం? రేట్ ఎక్కువ ఇస్తుంది అని చెప్పి అక్కడ మనం కొనుక్కోకపోగా నలుగురికి వచ్చి చెప్తాం. నిజమే చెప్పండి. మళ్ళీ నీ తర్వాత నేను పోయిన అదే 100 పట్టుకోండి, 150, 100 కాదు, అదే నేను పోయినాడు సేమ్ నువ్వైతే ఏదైతే వద్దనుకున్న వస్తువు నేను 200 తెచ్చుకొని వచ్చుకున్నాను. ఇప్పుడు నాది నీకు తేడా ఏముండాలా? రేటు అదే రేటు, అదే వస్తువు నేను తెచ్చుకున్నా, నువ్వు తెచ్చుకోలేదు. దాని అర్థం ఏమంటావు? రేట్ ఏమన్నా షాప్ అయినా పెట్టిందా, లేకపోతే ఇంకా నేను పెట్టినా నువ్వు పెట్టినా, జస్ట్ మన జేబు మాత్రమే చెప్పిందా? సో నీ జేబు రేటు తెలియదు అంటే జేబులో పైసలు ఉంటే తెచ్చుకుంటే రేట్ తక్కువ, లేదు అంటే జేబులో పైసలు లేదు అంటే మనం తెచ్చుకోలేదు కాబట్టి ఎందుకంటే ఏదైనా మన దగ్గరనే ఉంది. నిజంగా కొనుక్కోవడానికి డబ్బులు లేవు అనుకుందా, ఎక్స్ట్రా ఖర్చు పెడతామా లేదా? రోడ్డు మీద పానీపూరి, మిర్చి బండి, నెలకు చీర, ఆ సంబంధం నీళ్ళు వస్తే ఖర్చులు, చికెన్లు, మటన్లు లేకుండా కూడా పెట్టాలి. ఇప్పటి నుంచి ఒక చుట్టం వస్తే తలుపు పెట్టి అడ్డ ముందే బయటకు లేవు కదా మన పైసలు. నిజం మేడం, లేవు కదా డబ్బులు. ఇప్పుడు మనం ఒకసారి పెట్టుకుని 2 సార్లు రాలేదు, 3 సార్లు రాలేదు, 4 సార్లు వస్తాడా? ఒకసారి ఏం లేకుండా మేడం ఇంట్లో లేకుండా అది సడన్గా పెట్టుకుని పంపేది, మళ్ళీ ఎత్తుకు పంపేది, 3వసారి మీ ఇంటికి వస్తే నాకు ఫోన్ చేయదు. ఆయన వచ్చి నన్ను ఉరుకులాడి, నీళ్ళని బతలాడి, బాగా బతలాడి, చికెన్, మటన్, మందు, బిర్యానీ అన్ని పెట్టినామనుకో, అమ్మ ఈ ఇంటికి పోతే నాకు పుణ్యాన్ని దుక్కడే తినిపిస్తుందని చెప్పి సంబంధం లేకుండా ఉదాహరణ నుంచి ఫోన్ చేసి వచ్చుకుంటారు. నిజమా కదా? సో కొంచెం ఎందుకంటే డబ్బులు ఉంటేనే గ్రాండ్గా బతకాడు, లేకపోతే చేయకండి. ఎందుకంటే 20 ఏళ్ళు అమ్మ నాన్న కనీటి నుంచి కొంచెం వీళ్ళకాలంలో నిలబడాలి, ఆడపిల్లలు సైతం చదివిస్తారు. నిజమా కదా? మరి ఆ చదువు వల్ల ఏమైనా లాభం ఉంటాయి కదా? అబ్బాయిని చదివచ్చు కదా, ఆడపిల్లలు సైతం ఎందుకు చదివిస్తుందంటే కొడుకుతో సమానం నిలబడాలి, అత్తింటి పోయిన తర్వాత ఎవరి దగ్గర తల దించుకోవద్దు, ఈవెన్ భర్త దగ్గర కూడా తల దించుకోవద్దు, తల పిల్లలు తల కాపాడుకోవాలి. ఏమైనా జరిగి మధ్యంతరంగా పోయినా మళ్ళీ నా కూతురు ఎవరి దగ్గర చేసి రాకూడదని చెప్పి ఆడపిల్లలు కూడా సొంత కాలం మీద ధైర్యంగా వర్తిస్తుంది. నిజమా కాదు? సో దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే నా రాత ఇంతే, నా పరిస్థితి ఇంతే, నాది ఇదే అని చెప్పి సాయం. సో అవకాశం అనేది మన చేతుల్లోనే ఉంది. నువ్వేదనుకుంటే అదే, నువ్వేమనుకుని వస్తావో నీకు అదే. ఏదైనా సరే నేను చేయలేదు అంటే నిజంగా చేయలేదు. నిజమా కాదు? ఎందుకంటే నేను ఐడియా ఇచ్చినప్పుడు స్టార్టింగ్లో నా వల్ల కాదు, నాకు చదువు లేదు, నాకు బయటకి వెళ్ళి మనీ చేయాలని 8 నెలలు ఆగిన ప్రొడక్ట్ బాగానే ఉంది, ప్రతి నెల వాడుకుంటున్న ఆరోగ్యం బాగుంది. మరి చెప్పొచ్చు కదా, నాకు మైండ్లో ఏం లేదు చెయ్యాలి, అందుకనే నేను చెప్పాలి. సో
సో మీ మైండ్లో ఏదైనా ఏం లేదంటే నాలుగు మీరు కూడా కూర్చోండి. లేదు మేడం నాకు ఇంట్లో రెస్పాన్స్ ఎక్కువ ఉంది, మా సార్ సంపాదన సరిపోవట్లేదు, లేకపోతే మా సార్ నాకు ఇవ్వట్లేదు, ఇంకొకటి మా పిల్లలు మంచి స్కూల్ చదివించాలనుకుంటున్నా, నేను అవమానాల పాలవుతున్నా, మా ఇళ్ళలో చాలా మంచిగా బతుకుతున్నారు, నేనే నా పరిస్థితి ఇలా ఉంది చెప్పుకుంటున్నట్టు మాత్రం ఒక 1 year అందరూ వదిలిపెట్టి పక్కన పెట్టు. అమ్మ నాన్న అక్క చెల్లి పిల్లలు జస్ట్ వాళ్ళు ఉంటున్నావా కానీ గుండెల మాత్రం ఏం కావాలో లక్ష 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 మైండ్ ఎప్పుడైతే తగ్గాలి పెట్టుకుంటావో ఎదుటి పర్సన్ ఏమన్నా నీకు అడగదు. నిజమా కాదు? ఎందుకంటే స్టార్టింగ్లో నాకు ఏం డిసైడ్ అయ్యింది కాబట్టి ఇట్లా కూర్చున్నాను. 8 నెలల తర్వాత 100 వచ్చింది, రామా డిస్ట్రిక్ట్ మీటింగ్ అవుతుంది, చాలా బాగుంది, ఆరోగ్యం చాలా మాట్లాడారు. నాకు అన్నప్పుడు కొంచెం బాధ అనిపించింది ఫస్ట్, కానీ ఇంటికి వచ్చి చెక్ చేసుకున్నాను. నా తగ్గలు ఏం లేదు కాబట్టి బాగా అనిపించింది. అసలు నాకు కావాల్సింది 5 వేలు కదా, పాల ప్యాకెట్లో కూరగాయలు బిల్లలకు వస్తాయి. ఈ 5 వేల కోసం కూలిపోతే వాళ్ళు వద్దని పక్కన పెడతామా? చాలా మంది లేబర్ నేను విరిగినారు ఉంటే లేబర్ వర్క్ చేస్తారు మేడం కింద. ఆ పైన పెద్ద బంగాళాలు ఉంటారు, ఆ బంగాళాల పెద్దదారులు పని చేస్తారు, చిన్న చిన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు, మరి వాళ్ళు పని చేసి ఫ్యాషన్ చెప్పుకుంటారు పని మనిషి. నిజమా కాదు? ఆ రోడ్ రూట్స్ చూస్తున్నారా? రోడ్ రూట్స్తో నేను జైలు చేసిన వర్క్ చేస్తున్నా అంటారు, అంటే వాళ్ళ ఫ్యాషన్గా ఎంచుకోరు డబ్బు వచ్చేదాన్ని. నిజమా కాదు? సో మేడం టైలరింగ్ చేస్తుంది, నేను టైలరింగ్ అని చెప్తుంది, నేను ఇంటిని పోయి బట్టలు కుడుతున్నా, వాళ్ళు కొనుక్కుంటారు కుడుతున్నా చెప్తున్నా, టైలరింగ్ అని చెప్తున్నా. నిజం చెప్పండి. సో ఏదైనా సరే డాక్టర్ ఏమంటే ఏ డాక్టర్ అంతా మొత్తం బాడీని తీసి రక్తాన్ని అంతా చేసిన తర్వాత నేను డాక్టర్ అని గ్రాండ్గా చెప్తున్నాను సార్. సో ఏదైనా వాళ్ళ పనిని ప్యాషన్గా ఎంచుకున్నారు, గౌరవంగా చెప్పుడు. రేపని చేస్తే గౌరవం, ఇది ఎంత చెండాలి ఆ పని చూస్తే మనం చెండాలని అనిపిస్తారు కొన్ని పనులు చూస్తే, కానీ వాళ్ళు మాత్రం ప్యాషన్గా చెప్పుకుంటారు. నిజమా కాదు? సో మరి ఇది కూడా వెస్ట్ ఇండియా ప్యాషన్గా